సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దత్తపీఠాధిపతి శ్రీ లతా దత్తమాత ఆధ్వర్యంలో లోకశాంతి దక్ష దీక్షతో విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి పాదయాత్ర చేస్తూ బుధవారం కాకినాడ చేరుకున్నారు. ఈ పాదయాత్ర గురువారం పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ ఆశ్రమానికి చేరుకుని శ్రీ లతా దత్త మాతాజీ బృందం శ్రీపాద శ్రీ వల్లభంలో పాద దర్శనం చేసుకుంటారు. హైదరాబాద్ నిజాంపేటకు చెందిన శ్రీపాద వల్లభ దత్తపీఠం దత్తపీఠాధిపతి శ్రీ లతా దత్త మాతాజీ ఆధ్వర్యంలో లోకశాంతి సనాతన ధర్మం పరిరక్షణకు ఈ నెల 3వ తేదీన విజయవాడ కనకదుర్గమ్మ దేవిని దర్శించుకుని అక్కడి నుండి పాదయాత్రగా కాకినాడ చేరుకున్నారు. కాకినాడలో బస చేస్తున్న దత్త మాతాజీ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయ సాధన మేరకు సనాతన ధర్మం పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తూ విజయవాడ నుండి కాకినాడ జిల్లా పిఠాపురంలో గల శ్రీపాద శ్రీ వల్లభ బాపనారుల పీఠానికి చేరుకుని భజన కార్యక్రమం భజన ఇంకా సవితృ కాటకాగ్నిచాయన మహాయాగక హోమంలో పాల్గొనున్నట్లు తెలిపారు. శ్రీపాద వల్లభ దిగంబర మధుత చింతన శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. నా పేరు శ్రీ లతా దత్త. మా శ్రీపాద శ్రీ వల్లభ దత్తపీఠం హైదరాబాద్ నుంచి మా దత్త భక్తులు అందరూ కూడా, మా భక్త బృందం అందరూ కూడా మేము లోకశాంతి కొరకు సనాతన ధర్మ పరిరక్షణకై మేము వచ్చి విజయవాడ నుంచి కనకదుర్గమ్మ గుడి నుంచి పిఠాపురం వరకు పాదయాత్ర నడుచుకుంటూ వచ్చాం. ఇవాళ కాకినాడ చేరాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ఊరూరా దత్త ప్రచారం చేయాలి అని. ముఖ్యంగా ఎందుకు ఈ సంకల్పం చేసుకున్నానంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి మన ఆంధ్ర రాష్ట్రాల్లో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మందికి ఇంకా తెలియదు. అసలు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఎవరు అని చాలా సందిగ్ధంలో ఉన్నారు. దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి మన ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురంలో జన్మించారు. ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపమే. స్వామి 13వ శతాబ్దంలో జన్మించినప్పుడు చెప్పారు, మళ్ళీ 2001వ సంవత్సరం తర్వాత నా చరిత్ర వెలుగులోకి వస్తుంది, అందరూ నా గురించి తెలుసుకుంటారు, నా దేవాలయాలు కిటకిటలాడతాయి, చీమలు దూరని సందు ఉండదు, అసలు చోటే ఉండదు అని చెప్పారు. అది నిజం. ఇప్పుడు అందరూ కూడా కలియుగంలో ఉన్నాం. కలియుగంలో కలిపురుషుడు మాయ తొలగించుకోవాలంటే శ్రీపాద వల్లభుడిని మనము పట్టుకోవాలి. గురువు ఒక్కరే కాపాడగలరు. ఎందుకంటే గురువు మూలం ఇదం జగత్. గురువు లేనిదే భగవంతుడిని చేరుకోలేము. అలాంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి మన పిఠాపురంలో జన్మించారు. కానీ ఎంతటి అంటే నాకు బాధ కలుగుతుంది చెప్పాలంటే. ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి, పూణే నుంచి వచ్చి శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి తెలుసుకొని వస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు కూడా స్వామి గురించి తెలవట్లేదు. కాబట్టి మేము దీన్ని ఎలాగైనా ప్రచారం చెయ్యాలి, ఊరూరా దత్త ప్రచారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కగా సనాతన ధర్మ పరిరక్షణకై ఆయన తోడ్పడుతూ ఉన్నారు. ఆయన్ని ప్రేరణగా తీసుకొని ఆయన బాటలో మేము అందరం నడవాలని ఆయన వారాహిమాత దీక్ష చేశారు. తిరుపతి లడ్డూలో ఆ విషయంలో సామూహిక గురుచరిత్ర పారాయణాలు, సామూహిక సిద్ధమంగళ స్తోత్రాలు, అలాగే ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఎవరు ఈ స్వామి అని అడుగుతూ ఉన్నారు. మేము పట్టుకొని వచ్చేటప్పుడు స్వామి గురించి ప్రచారం చేసుకుంటూ రావటము, అలాగే సనాతన ధర్మం లోకశాంతి పరిరక్షణకై, సనాతన ధర్మం పరిరక్షణకై లోకశాంతి కొరకు ఈ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ కాకినాడ వరకు చేరుకున్నాము. రేపటితో ఈ యాత్ర పూర్తవుతుంది. పిఠాపురం చేరుకుంటాము. మేము కూడా మా వంతుగా మేము ఏదైతే చేయగలమో సనాతన ధర్మానికి మా పీఠం శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం తరపు నుంచి చేస్తూ ఉన్నాము. దీన్ని మరింత ప్రోత్సహించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాము. ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం గురించి ఇంకా తెలుగు ప్రజలకి తెలియదండి. తెలియపరుస్తూ ఉన్నాము. మీ ద్వారా కూడా ఈ మెసేజ్ అందరికీ చేరాలని కోరుకుంటున్నాను. ఇదే మా యొక్క విన్నపము. శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం గురించి, దత్తాత్రేయ స్వామి గురించి కూడా ఇంకా ప్రజల్లో అవగాహన కలగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ కలియుగంలో కలిపురుషుడు మాయ నుంచి తప్పించగలిగేది ఏకైక స్వామి కలియుగ వెంకటేశ్వర స్వామి. ఎలాగో కలియుగంలో గురువు విషయంలో కోసమే గాని స్మరణ మాత్రేన సంతుష్టుడు. మనం 1000 సంవత్సరాలు తపస్సు చేసిన భగవంతుడు రారేమో గాని శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయ స్వామి వివిధ రూపాల్లో మనకు దర్శనం ఇస్తారు. యోగిలాగా, భైరాగిలాగా, భైరవుడిలాగా,
మునీశ్వరులాగా, యతీశ్వరులాగా, పిచ్చివాళ్లాగా మానవ రూపేణ. మన పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే దత్తాత్రేయ స్వామి ఎంతటి నిదర్శనం చూపించారంటే, దత్తపుత్రుణ్ణి అన్నందుకు పిఠాపురానికే దత్తం చేశారు పవన్ కళ్యాణ్ గారిని. మరి మీరందరూ ఒక్కసారి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మీ సంకల్పాన్ని చెప్పి ఒకసారి అడిగి చూడండి. ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఊరు పక్కనే స్వామి ఉన్నారు. ప్రతి గురువారం వెళ్ళండి, ఒక నమస్కారం చేసుకోండి, మీ జీవితాల్లో మార్పుల్ని చూడండి. ఎంతటి మార్పుని గురుదేవులు తీసుకొస్తారో చూడండి. దానికి తొలి నిదర్శనము పవన్ కళ్యాణ్ గారు, తర్వాత నిదర్శనము నేను పాదయాత్ర చేసినందుకు. స్వామి గత ఏడాది పురోపురం పాదయాత్ర చేసినందుకు స్వయంగా దత్తపీఠము స్వామి స్వయంగా వచ్చి కూర్చున్నారు, పీఠాన్ని ఏర్పరిచారు. అంతటి మహత్తరమైన స్వామి దత్తాత్రేయ స్వామి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీ దత్తరాజం శరణం ప్రపద్యే.